అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అయ్యింది. ఇందులో మొత్తం 230 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కు వచ్చింది. అహ్మదాబాద్ నుండి నెక్స్ట్ లండన్ కి వెళ్ళాలి. అహ్మదాబాద్ లో ఈ రోజు మధ్యాహ్నం 1:35కి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ 1:43కి క్రాష్ అయిపోయింది. అంటే జస్ట్ 5 మినిట్స్ లో క్రాష్ అయిపోయింది. క్రాష్ అయ్యే ముందు పైలట్స్ క్రాష్ అవుతుందని చెప్పారంట. కానీ జస్ట్ 5 మినిట్స్ లోనే క్రాష్ అయింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ తీసుకునే టైంలోనే క్రాష్ అయిపోయింది. ఫ్లైట్ లో మొత్తం 230 మంది ప్యాసింజర్స్, 12 మంది క్రూస్ ఉన్నారు. ఇందులో మొత్తం 169 మంది ఇండియన్ ప్యాసింజర్స్ ఉన్నారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఫ్లైట్ క్రాష్ అయింది ఒక మెడికల్ హాస్టల్ మెస్ మీద. అది కరెక్ట్ గా లంచ్ చేసే టైం అవ్వడంతో స్టూడెంట్స్ అందరూ మెస్ లో ఉన్నారు. ఆ మెస్ లో ఉన్న స్టూడెంట్స్ లో ఆల్రెడీ 33 మంది చనిపోయారు. చాలా మందికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. మెడికల్ స్టూడెంట్ డెత్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలానే ఉందంట. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు ఎంత మంది చనిపోయారో తెలియదు. ఇంటర్నేషనల్ న్యూస్ లో మాత్రం మినిమం 100 మంది పైగా చనిపోయారని చూపిస్తున్నారు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఇందులో చనిపోయారు. ఇది కన్ఫర్మ్ కూడా అయ్యింది. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు వచ్చిన మిడ్ డే న్యూస్ పేపర్ లో సేమ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా అలానే ప్లేన్ క్రాష్ అయింది. ఇది ఎలా? ఇందులో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు స్ట్రెంత్ ఇవ్వాలని కోరుకుందాం. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలిసాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.